యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించేనా, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. దేవునిని పూర్తిగా ఎరిగినటువంటి యోబు చెప్తున్నటువంటి మాట ఇది. అంటే యోబు దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క గుణగుణములను అద్భుతముగా తెలుసుకొని చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఎందుకు యోబు చెప్పవలసి వచ్చిందంటే, యోబుకు భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అలాంటి పరిస్థితులు ఈ భూమి మీద మరి ఎవరికి కూడా ఉండవేమో. ఏం జరిగినాయి యోబుకి? కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, ఆయనకున్నటువంటి పశు సంపద అంతా కూడా పోయింది. ఒక తర్వాత ఒకటి, ఒక నెల తర్వాత కాదు, అన్నీ కూడా సమస్తం పోయి వెంటనే ఏం జరిగిందండి, ఇతనికి భయంకరమైన శరీరంలో భయంకరమైనటువంటి చర్మ వ్యాధి వచ్చింది. అయితే ఇతని శరీరం అంతా కూడా వచ్చి ఆ చెల్ల పెంకులతో గీరుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట ఇది. నిజముగా ఒక్కొక్కళ్ళ భక్తుల యొక్క మరి వివరణ మనం చూస్తూ ఉంటుంటే మనం చాలా నేర్చుకోవాలండి. నేను నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా యోబు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడండి? దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఇక్కడ యోబు అన్నీ పోగొట్టుకున్న సాక్షి చెప్తున్నాడు. మన భక్తి కూడా ఆ స్థితిలోనికి వెళ్ళాలి కదా. మనకేంటంటే కొద్దిగా ఏదన్నా వస్తే చాలు, ఏంటో దేవుడు ఎప్పుడు చూస్తాడో నన్ను అని ఒక విరక్తితో మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోయేటువంటి పరిస్థితి మనకు ఉండడానికి వీలు లేదు. ఇక్కడ చూడండి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అసంభవం అంటే అర్థం ఏంటి? అది జరగదు అని అర్థం. బైబిల్ గ్రంథములో చాలా గ్రాంధిక భాష రాయబడి ఉన్నది. అసంభవం అంటే జరగదు. దేవుడు అన్యాయం చేయుట అనేటువంటిది అది జరగని పని. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము, మళ్ళా అసంభవం, మళ్ళా అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది జరిగేటువంటిది కాదు. అసలు ఆయన పేరే ఏంటండి? ఎప్పుడు ఏం చెప్తానంటే, దేవుడు ఒక్కడే కానీ కొన్ని వేల పేర్లు ఉన్నాయి. ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. వారి ఆత్మీయ స్థితిని బట్టి, దేవుడికిను మీకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి, దేవుడికిను మీకును కలిగినటువంటి ఆ సహవాసాన్ని బట్టి మనము దేవుడికి పేరు పెట్టుకోవచ్చు. ఎప్పుడు చెప్తాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా దేవుడికి నేను పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే మనసెరిగిన దేవుడు. ఎందుకంటే నా మనస్సులో ఏది ఉన్నదో ఆయన బాగా గమనించే దేవుడు. నాకు ఏ కోరిక వచ్చినప్పటికీ కూడా, లేదంటే ఏదైనా చిన్నది కూడా అనుకుంటే నేను ప్రార్థన చేయను. చిన్న వాటికి అసలు నేను ఎప్పుడూ ప్రార్థన చేయను. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి నేను మోస్ట్లీ ప్రార్థన చేయను. మోస్ట్లీ అంటే చాలా వరకు ప్రార్థన నేను అసలు చేయను. నాకెందుకో నా ఇష్టం ఉండదు. ప్రతిరోజు అయితే ఒకటి అడుగుతాను, ఏంటంటే దేవా నాకు నీ వాక్య జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా. ఎందుకంటే నేను అనేక మందికి వాక్యాన్ని అందించాలి కనుక అదొకటి ఖచ్చితంగా ఎవ్రీడే నేను అడుగుతాను. ప్రతి దినము కూడా దేవుడు నేను అదొకటి అడుగుతాను ఖచ్చితంగా, నాకు వాక్య జ్ఞానం ఇవ్వయ్యా. నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు నువ్వు నన్ను బలంగా వాడుకో నాయన. నీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని నేను అందించాలి ప్రభువా అని నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నేను అడగను. కానీ మనిషిగా కొన్నిసార్లు నాకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ అవన్నీ కూడా దేవుడు నన్ను గమనించి నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకనే నా మనసెరిగిన దేవుడు అని నేను దేవుడికి పేరు పెట్టుకున్నాను. మీ అందరూ కూడా అదే విధముగా మీకు ఇష్టం వచ్చిన పేరు దేవుడికి పెట్టుకోవచ్చు. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, సర్వశక్తుడైనటువంటి దేవుడు అన్యాయము చేయుట అసంభవం, దుష్కార్యము చేయుట అంతకంటే జరగనటువంటి పని. ఏది? బాధను అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాట.
ఎంతమంది పిల్లలు చచ్చిపోతే అసలు ఒక పక్కన రోగం వస్తే ఒక పక్కన భార్య తోలనాడుతూ ఉన్నప్పుడు ఎవరన్నా అనగలరండి ఈ మాట? ఎందుకు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగినాయి అంటే ఇందుకే. మనకు కూడా అన్ని అద్భుతాలు, బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి అద్భుతాలు మన జీవితంలో కూడా జరగాలని మనం అనుకుంటే, మన పితరులైనటువంటి వారు, దేవుని భక్తులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు ఎలా ప్రవర్తించాలనేటువంటిది మనం నేర్చుకుని దాని ప్రకారం మనం నడుచుకుంటే అలాంటి అద్భుతాలు కూడా మన జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క యోబు. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన న్యాయం తప్పడు. ఆయన పేరే న్యాయాధిపతి. దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకు మరొక పేరు ఏంటంటే న్యాయాధిపతి, అంటే న్యాయమునకు అధిపతి. ఆయన సింహాసనం అంట న్యాయము మీద ఆధారపడి ఉందంటండి. ఆయన సింహాసనము న్యాయం మీద ఆధారపడి ఉందని చెప్పేసి వాక్యం చెప్తూ ఉన్నది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. న్యాయము స్థాపించుటకు ఆయన సింహాసనాన్ని వేసుకుని ఉన్నాడంట. ఆ సింహాసనమును అందరూ కూడా చూడలేరండి. అంత గొప్ప సింహాసనం మీద ఆయన ఆసీనుడైన దేవుడు. ఆ సింహాసనము దేని మీద స్థాపించబడిందంటండి? న్యాయము మీద స్థాపించబడింది. నిన్న కూడా ఒక ఆవిడ, నేను పలానా వాళ్ళని సేవిస్తున్నానమ్మా, పలానా వాళ్ళని నేను ఆరాధిస్తున్నాను, లేదంటే పలానా వాళ్ళని నేను పూజిస్తున్నాను, మీ దేవుడికి నేను మా దేవుడికి తేడా ఏంటి అని చెప్పేసి ఆమె అడిగింది. అప్పుడు నేను ప్రశ్న వేశాను, నువ్వు కొలుస్తున్న దేవుడు నీకేం చేశాడు అని, నా దేవుడు కూడా నాకేం చేశాడో నేను చెప్తానని చెప్పాను. పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. మార్గాన్ని చూపించాడు. హల్లెలూయా. ఆయన మహిమను కనపరిచాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎటువంటిదో జనులు అనారోగ్యముతో కొట్టుమిట్టాడుచున్నప్పుడు వారి ఎడల జాలిపడి ఆయన నామములో ఉన్న స్వస్థతను అనేక మందికి కనపరిచాడు. దయ్యములు బట్టి పీడించబడుతున్నటువంటి అనేక మందిని ఆయన రక్షించాడు, విడిపించాడు. మనమందరము కూడా ఆయన దృష్టిలో పాపులుగా కనపడుతూ ఉన్నప్పుడు ఆ పాపపు ఊబిలో నుండి మనం రక్షించడానికి ఆయన ప్రాణమే పణంగా పెట్టాడు. హల్లెలూయా. ఈ విధముగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయండి. చెప్పాను నేను అదే విధంగా. దేవుడంటే ఏదో ఒకటి చేయాలి కదా మనుషులకు. అలాంటివి ఎన్నో చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన సింహాసనము న్యాయముతో కట్టబడినది, న్యాయముతో నింపబడినది. దాని మీద కూర్చుండువాడు న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి అయిన దేవుడు తన యొక్క హస్తమును చాపి అన్యాయం ఎక్కడ ఉన్నదో ఆ అన్యాయాన్ని తీసివేసే దేవుడు, న్యాయం పక్షాన నిలబడేటువంటి దేవుడు. అన్యాయం ఎవరన్నా మనకు చేస్తుంటే వారిని నశింపచేసేటువంటి దేవుడు. అన్యాయం ఎవరన్నా మనకు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నుండి తప్పించేటువంటి దేవుడు. ఎందుకనగా ఆయన న్యాయాన్ని ప్రేమించే దేవుడు. అందుకనే మన జీవితాలు కూడా ఎప్పుడు కూడా న్యాయబద్ధకముగా ఉండాలి, ఆయన బిడలముగా. అది జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా. అలాగే మన దేవుణ్ణి మనం సేవిస్తున్నామంటే ఆయన లక్షణాలు మనం కలిగి ఉండాలి. అంతేకాదు కొన్ని విషయాలలో కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు వాటిని నా నుండి తీసివేయి ప్రభువా అని దేవుని సహాయం అడిగి మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని కూడా తీసివేయడానికి ప్రతి దినము కూడా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని బట్టి మెచ్చి ఆయన నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన సింహాసనము న్యాయమైనటువంటి సింహాసనము గనుక న్యాయము చేకూర్చేటువంటి దేవుడు. చాలామందికి ఏంటంటే అన్యాయముగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది అన్యాయముగా చాలా శోధనలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరి వలనో వచ్చినటువంటి ఇబ్బంది, ఎవరి వలనో వచ్చినటువంటి కష్టము, ఎవరి వలనో మనకు సంభవించినటువంటి ఒక బాధ. అయితే మనం ఈ యొక్క అన్యాయముగా మన మీద వచ్చినటువంటి నిందలు కానీ
అన్యాయముగా మన మీదకు వచ్చినటువంటి ఆ కష్టము కానీ, ఇతరుల వలన అన్యాయముగా మనకు అన్యాయం చేయటం చాలామంది చూస్తూ ఉంటాం ఈ లోకంలో. మీ అందరికీ కూడా తెలుసు, మీరు చాలా అనుభవించే ఉండుంటారు. ఈ అన్యాయమైనటువంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో వస్తూ ఉన్నప్పుడు న్యాయమైన దేవుడికి మనం అప్పచెప్పాలి. హల్లెలూయా. అది మనం తీసుకోకూడదండి, మనం తీసుకోకూడదు, దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్తే ఆయన న్యాయం చేకూరుస్తాడు. హల్లెలూయా. అయితే మనం అన్యాయముగా ప్రవర్తిస్తూ దేవా నువ్వు నాకు న్యాయం చేయమని చెప్పి అడగడానికి మనం అర్హత లేదు మనకి. చాలా కాలముగా నాకు ఒక ఆవిడ ఫోన్ చేస్తూ ఉంది, మాకెందుకు ఇన్ని కష్టాలు, చాలా కష్టాలు పడిందిలేండి, చాలా అంటే చాలా పడింది. అమ్మ నేను చెప్పాను, ప్రార్థన చేసమ్మ మీ ఇంట్లో జనరేషనల్ కర్స్ ఉంది. జనరేషనల్ కర్స్ అంటే ఏంటంటే వంశపారపర్యముగా వచ్చేటువంటి శాపం. అది ఇరుపక్షాల ఉన్నది. నీ భర్త పక్షాన ఉంది, నీ పక్షాన ఉందంటే ఒక్కసారి చాలా షాక్ అయిపోయింది ఆ మాట. ఎంత కరెక్ట్గా చెప్పారండి అంటే నేను చెప్పడం కాదమ్మా, ప్రభు నాకు ఇచ్చాడు ఆ మనసు, ఆ జ్ఞానం. నేను చెప్పిన నా స్తోమత ఎప్పుడు దేవునికి చెందవలసిన మహిమ నేను ఎప్పుడు తీసుకోను. నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని అంటే భయపడిన తర్వాత, అమ్మ భయపడాల్సిన పని లేదు, ఏమీ లేదు, మీరు ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి వీలుంటే నిజమైన పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుని క్షమించండి ప్రభువా నన్ను, నా తల్లిదండ్రులు చేసిన పాపము, పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల పాపం గురించి ప్రార్థన చేయాలి. తల్లులైనటువంటి వారు వంశపారపర్యముగా వచ్చినటువంటి దేని గురించి అయినా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, అది తీసేస్తాడు దేవుడు. ప్రార్థన చేయకుండా అవి ఉంటే అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. అది తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే, ఒకరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. హైదరాబాద్లో ఒక చాలా అద్భుతమైన భక్తురాలు ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరకు మేము వెళ్తూ ఉంటాం శుక్రవారం. అప్పుడప్పుడు నేను వాక్యం చెప్పడానికి హైదరాబాద్ వెళ్తుంటాను అప్పుడప్పుడు. అయితే ఎవరోనంట ఫోన్ చేసి, చాలా పేరున్న ఆవిడంటే అప్పుడప్పుడు ఆ ఫోన్లు చేసి ప్రార్థన చేస్తూ ఉంటుందంట. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక రోజున ఉన్నట్టుండి ఆమె దగ్గర నుంచి మిడ్నైట్ ఫోన్ వచ్చి, వెంటనే ఆ ఇల్లు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, సొంత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి ఆ ఇంట్లోంచి, ఎందుకనగా భయంకరమైనటువంటి అపవాది మీ ఇంట్లోకి వచ్చేసాడు, వెంటనే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పిందంట. ఆవిడేమో పాపం ఆమె మీద నమ్మకం ఉంది కదా. అప్పుడే నేను వెళ్తే బాగా ఏడ్చి నా దగ్గర చెప్పింది, మా సొంత ఇల్లు అమ్మ కట్టుకున్నాం. ఆవిడేమో ఇలా చెప్పింది. చాలాసార్లు అవి మాట్లాడారు కానీ ఏంటో ఈ మాట అన్నది, ఏం చేయాలని, ఏం చేయమంటారు అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ నిజముగా ఆ యొక్క సాతానుడు మీ ఇంట్లో కనుక ప్రవేశిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, రాకుండా ఉంటాడా? వాడి పనే అది. మనం ఏంటంటే అగ్ని వలె మండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని వలె మండుతూ ఉండంటే పురుగు లాంటి ఆ సాతాను మన యొద్దకు వచ్చిన కాలిపోయి పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలో మనం ఉండాలి కానీ దాన్ని తప్పించుకోవడానికని ఇక్కడికి అక్కడికి వెళ్ళటం వల్ల ఏం ఉపయోగం లేదు. సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుడితోనే మాట్లాడింది. యోబు గురించి మాట్లాడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళిందండి, ఆయనతో మాట్లాడింది. అక్కడ ఇంకా వెళ్ళని చోటు అంటూ ఒకటి ఉందా అని నేను ఆవిడ చెప్పాను. ఏమీ భయపడదు, నువ్వు కళ్ళు మూసుకుని ఆ ఇంట్లోనే ఉండు, కాకపోతే ప్రార్థన చేసుకో, బాగా ప్రార్థన. నీ ఇల్లు ప్రార్థన శక్తితో నింపబడాలి. న్యాయం తీర్చే దేవుడు నీకున్నాడు, ఆయన పేరే న్యాయాధిపతి. ఆయన సింహాసనమే న్యాయముతో నిండి ఉన్నది. ఆయన న్యాయం చేకూరుస్తాడు కానీ అన్యాయం మాత్రం చెయ్యడు. నువ్వు ఎంతదిగా ప్రార్థన చేసుకుంటూ దేవుని అనుసరిస్తున్నటువంటి దానికి దేవుడు ఎందుకు చేస్తాడు? నువ్వు ప్రార్థన పారిపోవలసింది అది అని చెప్పినప్పుడు ఆమె మరి ధైర్యంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. నాకు అసలు ఏ రకమైన భయం కూడా లేకుండా ఉండిందండి, ఎప్పుడంటే నేను ప్రార్థన చేసుకున్న తర్వాత. కనుక చూడండి దేవుని బిడ్డలారా, సాతాను మన నుండి పారిపోయేటువంటి ప్రార్థనా శక్తితో మనం నింపబడాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మన బలహీనతలో ఆయన బలమై ఉంటాడు. అటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయం మనం మర్చిపోవద్దు. ఆయన న్యాయము తీర్చే న్యాయాధిపతి, ఆయన మనకున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఆయన దీనులకు న్యాయము కలిగించును. ఎవరికి కలిగిస్తారంటండి?
దీనులకు. దీనులు అంటే ఎవరు? దేవుడిని బాగా తెలుసుకున్నవాడు. అసలు మన దేవుడి పేరేంటి? ఆయన దీనుడై సాత్వికుడై, అంత గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, మాటతోనే ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మేఘాలకు ఆజ్ఞేస్తే అక్కడ కురుస్తాయి అంటాడు. వాక్యం చెప్తుంది, ఏం చెప్పడం కాదు. అయితే చూడండి, ఆయన దీనుడు అంటే ఆయన లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు న్యాయం చేకూరుస్తాడు. దీనత్వముతో ఆయన పాదాల యొద్దకు మనం వెళ్ళాలి. ఎంత దీనత్వం అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రభువా, నీవే నాకు దిక్కయ్యా, నీవే నాకు అండయ్యా, నువ్వు తప్పించి నాకు సహాయమే చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభువా. అయ్యా నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా, అయ్యా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను అయ్యా, అయ్యా నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. అది దీనత్వం అంటే. అంత తగ్గించుకుని ప్రభు యొద్దకు వెళితే ప్రభు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకిస్తాడు. అయితే న్యాయము చేకూర్చేటువంటి దేవుడు ఏ విధముగా న్యాయం చేకూరుస్తాడు మన జీవితాలలో, ఏ విధముగా ఆయన మన జీవితాన్ని డీల్ చేస్తాడు అని మనం ఆలోచిస్తే మనం న్యాయంగా ఉండాలి. ఫస్ట్గా మనం అన్యాయం చేసేసి ఈ లోకములో నువ్వు న్యాయం చేకూర్చంటే చేకూర్చడం, అవునా కాదా? మనము న్యాయము చేస్తూ నాకు అన్యాయం జరిగింది ప్రభువా, నువ్వు న్యాయం చేకూర్చని ప్రభువుని వేడుకుంటే దీనత్వముతో దేవుడు సహాయం చేస్తాడు. అది ఖచ్చితం. ఎలా లేస్తాడంటే దేవుడు పౌరుషంగా లేస్తాడు మనకు న్యాయం చేకూర్చడానికి. నీవే నాకు అండ ప్రభువా అంటే నేనేం చేయను నీకని తోసేసే దేవుడు కాదు ఆయన. నీ కన్నీళ్లు తుడిచేటువంటి దేవుడు, నీ యొక్క నిస్సహాయ స్థితిలో ఆయన సహాయకుడై ఉండేటువంటి దేవుడు ఆయన. నీకున్నటువంటి లోటుపాట్లను తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకనగా ఆయన న్యాయాధిపతి. నీ పక్షాన్ని వ్యాజ్యమాడతానని ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నీ పక్షాన నేను నిలవబడతానని వాగ్దానం చేశాడు. నీ జీవితాన్ని నేను నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానాలన్నీ కూడా మనకు నెరవేర్చేటువంటి దేవుడు. అయితే మనము అన్యాయం చేయకూడదు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా దేని విషయంలో కూడా మనం అన్యాయం చేయడానికి వీల్లేదు. అన్యాయం చేసి దేవుణ్ణి న్యాయం మనం అడగకూడదు. కనుక దేవుని బిడ్డలారా, ఇంకొకటి వాక్యం కూడా మనం ఒక్కసారి చూద్దామండి. లూకాసు సువార్త 18వ అధ్యాయం. ఇక్కడ ఒక చిన్న ఉపమానం యేసు ప్రభులు వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి చదువమ్మా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మనం ఏం చేయాలంటండి? విసుకక. దేవుని ఎడల విసుకొస్తుందా? ఏమోనండి, దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడే అంట. కానీ అది విసుగు కదా. ఇంకోటి ఏంటో తెలుసా? అవిశ్వాసముగా ఉండడం కూడా మన ప్రార్థన ఎడల అది దేవునికి విరుద్ధమైనదే. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు. న్యాయానికి అధిపతి అయినటువంటి ఒక అతను ఒక పట్టణములో ఉన్నాడు. ఆ పట్టణములో ఒక విధవరాలు అక్కడ ఉంది. ఆమె అతని యొద్దకు, ఎవరి యొద్దకు? న్యాయాధిపతి యొద్దకు వచ్చి అతడు కొంతకాలము ఒప్పకపోయాను. ఒప్పకపోవడం అంటే అర్థం ఏంటి? మనకేంటంటే ఆ కొంతకాలం ఆగం. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు జరిగిపోవాలి. చాలామంది కబుర్లు పంపిస్తూ ఉంటారు మందిరాలకి, దేవుని సేవకురాళ్ళకి కబుర్లు, అంతేగాని వాళ్ళు రారు. అలాంటి వాళ్ళు ఏం పొందుకోలేరు. తరచుగా వచ్చి, తరచుగా అంటే ఏంటంటే ఎక్కువ సార్లు వచ్చి నా ప్రతివాదికిను నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. ప్రతిసారి వచ్చి నాకు న్యాయం చేకూర్చు. ఆ న్యాయాధిపతి వద్దకు వచ్చి నాకు న్యాయం చేకూర్చు, నాకు న్యాయం చేకూర్చు, నేను చేస్తున్న ప్రార్థనకు న్యాయం చేకూర్చు. నేను కూడా ఒక్కొక్కసారి అదే ప్రార్థన చేస్తూ ఉంటాను. నువ్వు న్యాయమే తీర్చు ప్రభువా, న్యాయమే నేను అడుగుతున్నాను, న్యాయం ఒకటే ఇమ్మని తరచుగా వస్తూ అతనిని వేడుకుంటూ ఉన్నది. అప్పుడు ఏం జరిగిందండి? అతడు కొంతకాలం ఒప్పకపోయాను అంటే అర్థం ఏంటంటే కొంతకాలము పెడచెవిని పెట్టాడు.
ఒప్పకపోయినంటే విన్నాడు కానీ ఏమీ చేయలే. తర్వాత ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక అతను ఆ యొక్క విధవరాలికి నేను న్యాయము చేకూరుస్తానని తనలో తాను అనుకున్నాడంట ఈ యొక్క న్యాయాధిపతి. మరియు ప్రభు ఇట్లా నేను చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి అంటే ఇక్కడ ఏంటంటే న్యాయాధిపతిగా పిలువబడుతున్నాడు కానీ ఇతడు ఎవరు? అన్యాయస్తుడు, ఒక మనిషి, ఒక రాజు, ఒక అధిపతి. కానీ ఏమనుకున్నాడు? మాటి మాటికి వచ్చి నన్ను అడుగుతూ ఉన్నది గనక నేను న్యాయం చేకూర్చేద్దాం ఈ విధవరాలికి అని అనుకున్నాడు. అంటే మనుష్యుడైనటువంటి వాడు, ఈ లోక సంబంధమైనటువంటి ఒక అధిపతే మాటి మాటికి వెళ్ళి అడుగుట వలన నీ వీళ్ళకి న్యాయం చేకూరుస్తాను అని అనుకున్నప్పుడు అసలు న్యాయాధిపతి, ఒరిజినల్ న్యాయాధిపతి అటువంటి ఆ దేవాది దేవుడు మాటి మాటికి అడుగుట వలన న్యాయం చేకూర్చడా? యేసుప్రభులు వారు వేస్తున్న ప్రశ్న అదే. చదువమ్మది. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టుకొనుట ఉండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము చేకూర్చును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా న్యాయం కావాలనుకుంటున్నాం. మన హృదయంలో ఒక బాధ ఉన్నది, మన హృదయంలో ఒక ఆశ ఉన్నది, మన హృదయంలో దేవుని యొద్ద నుండి ఇది కావాలి నాకు అనేటువంటి ఒక కోరిక ఉన్నది. మనం దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, దాని గురించి ప్రభువుని వేడుకుంటున్నాం, దాని గురించి ప్రభువుని ప్రతి దినము కూడా ఆయన వైపు ఆశగా చూస్తూ ఉన్నాం. అంటే ఎంత అద్భుతంగా ఈ లోక సంబంధమైన అధికారి అన్యాయస్తుడు అతను. అలాంటి వాడే మాటి మాటికి అడుగుట వలన న్యాయం చేకూరుద్దామని ఎలా అనుకున్నాడు? నిజమైనటువంటి దేవుడు న్యాయం చేకూర్చడా? చేకూరుస్తాడు. అయితే ఆ న్యాయం మనందరికీ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? వెరీ గుడ్, దివారాత్రులు ప్రార్థన చేయాలి. ఇంకా మనం న్యాయంగా ఉండాలి. ఇంకా మాటి మాటికి అడుగుట వలన ఆయన న్యాయం చేకూర్చడా? ప్రశ్న ఉంది అక్కడ. అంటే ఏంటంటే ఖచ్చితంగా చేస్తాడు దేవుడు, చేయడా ఆయన? ఆ చేసినప్పుడు ఎలా కావాలి? ఇందాక ఉదాహరణ కూడా నేను చెప్పాను, అది ఎలా పొందుకుంటాం మనం అంటే చూద్దాం. ఇక్కడ ముందుగా ఆయన ఏర్పాట్లో మనం ఉండాలి. నేను చెప్తున్నది కదండి, వాక్యం చెప్తుంది. తాను ఏర్పరచుకునేటటువంటి వారు ఎవరు? వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అంటే ఏంటి? ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు ఎవరనంటే ఆయన సేవించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఆయన సేవిస్తున్నామా? మరి ఇంకే మనమే ఏర్పరచుకున్నటువంటి వాళ్ళం. ఫస్ట్గా ఏముండాలి? ఆయన దృష్టిలో ఆయన బిడ్డలముగా మనం ఉండాలి. మొట్టమొదటి పాయింట్. రెండవది, దివారాత్రులు మొరపెట్టాలి. ఎట్లా మొరపెడతామండి? ప్రార్థన మరీ దివారాత్రులు ఎట్లా చేస్తాం కదా? కష్టం కదా. హైదరాబాద్లో ఒకసారి వాక్యం చెప్తే నేను, ఆయన నామమును ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి కూడా ఆయన నామము స్తుతింపదగినది గనక స్తుతించాలని ప్రార్థన చేస్తే ఒక అమ్మాయి అడుగుతుంది, మరీ ఎట్లాగండి? అలాంటి స్థితిలో ఉన్నారండి క్రైస్తవులు. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? చిన్నగా మనం మన జీవితాలు మార్చేసుకుంటే దేవుని యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకొనగలం. హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రులు ఎలా మొట్ట పెడతాం? కష్టం కదా. ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. వీలుంటే మోకరించి ప్రార్థన చేయడం మీరు నేర్చుకోండి. ఎందుకనగా వయసు వచ్చిన తర్వాత మోకరించలేని పరిస్థితులు వస్తాయి. మోకరించి ప్రార్థన నేర్చుకోండి, చెయ్యండి. నిలబడి కూర్చొని కాదు, వీలున్నంత వరకు మోకరించి ప్రార్థన చేయండి. బాడీ సహకరించినప్పుడే చేయండి. ఆ తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత మోకరించే పరిస్థితి ఉండదు. మోకరించి ప్రార్థన చేసిన తర్వాత కూడా మనము దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. మాట్లాడడం అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, మొర్ర పెడుతూ ఉండాలి. బట్టలు ఉతుకుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, కూరగాయలు కోస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు.
అన్నం వండుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, బట్టలు తీసుకుని లోపల వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, బట్టలు మడత పెడుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, భోజనం చేస్తా ప్రార్థన చేసుకోవచ్చు. దివారాత్రుల ప్రార్థన అంటే అది. అంటే అనవసరమైనటువంటి సొల్లు మాటలు మానేసి ఇంతే దేవుని మాటలు చెప్పండి, ఆదరించే మాటలు చెప్పండి. అంతేగాని అనవసరమైనటువంటి అనవసరం మనం మిగతా టైం అంతా కూడా రకరకాలుగా దేవునితో మనం మాట్లాడుతుండాలి. దానినే దివారాత్రులు మొరపెట్టడం అంటారు. ముందుగా మోకరించి ప్రార్థన చేసేసి ఆ తర్వాత మనం ఏది చేస్తున్నా సరే ప్రభువుని వేడుకుంటూ ఉండాలి. తర్వాత పాయింట్ ఏంటి? దివారాత్రులు తన్న గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఇలా చేస్తే దేవుడు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తాడు. ఆయన న్యాయవంతుడు, న్యాయం పక్షాన్ని ఆయన కార్యాలు చేస్తాడు. తన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు ఆయన. కానీ మనము మాటి మాటికి మొరపెట్టాలి, మాటి మాటికి దేవుణ్ణి వేడుకోవాలి, వదలకూడదండి ప్రభువుని. అంతే. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 28వ వచనం. చూసారండి, యెహోవా ఎవరిని ప్రేమిస్తాడంటండి? న్యాయాన్ని ప్రేమించేటువంటి దేవుడు. ఆయన తన భక్తులను విడువడు, విడవనుగాక విడవడు. అయితే కొన్నిటికి ప్రార్థనలకు జవాబు రావు కదండి. మన జీవితాల్లో అనుభవం ఉన్నది. కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకని రాదు? వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. అది కూడా మనం చూసుకుని ముగించుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన చిత్తం అయితే అది. కనుక కొన్ని ప్రార్థనలకు జవాబు రావటం లేదని అంటే అర్థం ఏంటంటే అది ఆయన చిత్తము కాదని మనం ఊరుకొని ఉండట మనకు క్షేమం. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుని వద్దకు వెళ్ళి మనకు న్యాయం చేకూర్చు ప్రభువా, నాకు ఈ అవసరం ఉన్నది ప్రభువా, నాకు ఈ యొక్క కష్టం ఉన్నది ప్రభువా, నాకు ఈ యొక్క అనారోగ్యంతో నేను బాధపడుచున్నాను నాయన, ఈ సమస్య నా కుటుంబంలో ఉన్నది, ఆ సమస్య మీరు తీర్చగలిగిన దేవుడు కనుక మీరు తీర్చు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. అంతేకాదు అన్యాయముగా మన జీవితంలో ఎవరైనా ఒక మాట అవని, వాళ్ళ ప్రవర్తన అవని, వాళ్ళ యొక్క ఏ విధమైనటువంటి ఒక శత్రుత్వముతో కూడినటువంటి మరి మాటలు అవని, వారి ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన అవని, ఏదైనప్పటికీ కూడా ఆయన న్యాయం చేకూర్చే దేవుడు మనకున్నాడు. న్యాయం చేకూరుస్తాడు. నువ్వు న్యాయంగా ఉంటున్నప్పుడు అన్యాయంగా ఎవరన్నా నీకు హాని తలపెట్టినా, నిన్ను తోలనాడినా, నిన్ను యెహోవాతో చూసినప్పటికీ కూడా మనం ఏం వరేయవలసిన పని లేదు. న్యాయం చేకూర్చే దేవుడు మనకున్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన పేరే ఉన్నవాడు అనువాడునైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటాడు. మనం బ్రతికినంత కాలం ఆయన ఉంటాడు. నీ పక్షాన్ని నిలబడతాడు. నీ జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. అన్యాయం ఒకవేళ ఎవరన్నా నీ యొక్క జీవితంలో చేసినప్పటికీ కూడా ఆ అన్యాయాన్ని తొలగించి, అన్యాయం చేసినటువంటి వారిని నీ నుండి దూరపరిచి న్యాయాధిపతిగా మీకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము గనక న్యాయము తీర్చే దేవాది దేవుడు మన జీవితములలో ఉన్నటువంటి అన్యాయాన్ని తీసివేసి న్యాయము తీర్చి మనం నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.